ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం. మెదక్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో సంజీవులు జవాన్గా పనిచేసేవాడు. 2 నెలల క్రితం డిసెంబర్ 31 రోజున తాను పనిచేస్తున్నటువంటి స్థలంలో డంపింగ్ యార్డ్ వద్ద ఉరివేసుకుని తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని మెదక్ పట్టణ పోలీసులు విచారించగా మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఎస్ఐ నాగరాజు, శానిటైజర్ ఇన్స్పెక్టర్ హెచ్ఎం మహేష్తో కుమ్మరి రాజశేఖర్ వీరు ముగ్గురు కలిసి సంజీవ్ని లంచం అడగగా తాను ఇవ్వకపోవడం వల్ల అతనిని నానా విధాలుగా హింసలకు గురి చేశారని, సంజీవులు ఆ హింసలకు తట్టుకోలేక డిసెంబర్ 31 రాత్రి డంపింగ్ యార్డ్ వద్ద ఉరివేసుకుని చనిపోయాడని ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఆర్ఎం మరియు మెదక్ పట్టణ పోలీసులకు తెలియజేశారు. ప్రస్తుతానికి మెదక్ పట్టణ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.